హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 12.1 రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫ్రమ్ ఏ ఎయిత్ వన్, ఫ్రమ్ ఏ సాలిడ్ సిలిండర్ హూజ్ హైట్ ఈజ్ 2.4 centimeter and diameter 1.4 centimeter, a conical cavity of the same height and same diameter is hollowed out. Find the total surface area of the remaining solid to the nearest square centimeter అన్నారు. ఫ్రమ్ ఏ సాలిడ్ సిలిండర్ హూజ్ హైట్ ఈజ్ 2.4 centimeter, డయామీటర్ 1.4 centimeter. ఇక్కడ సిలిండర్కి కొనికల్ క్యావిటీకి రెండింటికి కూడా సేమ్ హైట్ సేమ్ డయామీటర్ ఉన్నాయట. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ టు ద నియరెస్ట్ స్క్వేర్ సెంటీమీటర్ అని అడిగారు. చూడండి, ఇలా ఉందండి సిలిండరు ఇలా ఉంది. ఇందులో ఏముంది? కొనికల్ క్యావిటీ. ఓకే, చూసారు ఇప్పుడు సేమ్ హైట్ ఉన్నాయి, బోత్ ఆర్ 2.4 centimeter హైట్. ఓకే, డయామీటర్ ఆల్సో సేమ్, both are same diameter that is 1.4 centimeter. Both have same diameter and same height. Okay, here asked the total surface area of remaining solid అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హైట్ ఇప్పుడు ఫస్ట్ మనం కోన్కి రాసుకున్నాం. హైట్ ఆఫ్ ది కోన్ ఎంతమ్మా? హైట్ ఆఫ్ ది కోన్ 2.4 centimeter. నెక్స్ట్ రేడియస్ ఈక్వల్స్ టు 1.4/2. 1.4/2 అంటే 0.7 centimeters. నెక్స్ట్ వచ్చేసి లేటెంట్ హైట్. ఎల్కి ఫార్ములా ఏంటి? √r² + h², దట్ ఈక్వల్స్ టు √r వాల్యూ 0.7 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ వాల్యూ 2.4 హోల్ స్క్వేర్. సో చూడండి, 0.7 హోల్ స్క్వేర్ అంటే 0.7 × 0.7 0.49 వస్తుంది. ప్లస్ 2.4 హోల్ స్క్వేర్ అంటే 5.76 వస్తుంది. సో టోటల్గా మనకేం వస్తుంది అంటే √6.25 వస్తుంది. సో √6.25 అంటే 2.5 centimeter. ఎల్ వాల్యూ కూడా వచ్చేసింది. సో ఇదంతా కూడా కోనుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదే సిలిండర్ కానీ చూసినట్లయితే సిలిండర్ యొక్క హైట్ 2.4 centimeter, రేడియస్ వచ్చేసి d/2 అంటే 1.4, డయామీటర్లో ఆఫ్ ఉంటుంది అంటే 0.7 centimeter. ఇప్పుడు మనం టీఎస్ఏ ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ కనుక్కోవాలి. టీఎస్ఏ ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ ఫార్ములా ఏమవుతుంది? CSA ఆఫ్ ది cylindrical part plus CSA of conical part plus area of one cylindrical base అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి CSA ఆఫ్ ది సిలిండర్ పార్ట్ అంటే 2πRH ఫార్ములా, ప్లస్ CSA ఆఫ్ ఏ కొనికల్ పార్ట్ అంటే πRL ఫార్ములా. ఏరియా ఆఫ్ వన్ సిలిండ్రికల్ బేస్, ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ బేస్ అనేది మనకి ఎలా ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది. సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఫార్ములా ఏమవుతుంది? πr² అవుతుంది. ప్రతి దాంట్లో πr ఉంది చూడండి. πrని మనం కామన్ చేసుకుందాం. πrని కామన్ చేస్తే ఇక్కడ 2H ప్లస్ L ప్లస్ R. ఓకే, సో πr ఇంటూ 2H ప్లస్ L ప్లస్ R అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. పై వాల్యూ వచ్చేసి 22/7, రేడియస్ వచ్చేసి 0.7, 2H 2 ఇంటూ 2.4 ప్లస్ L వాల్యూ 2.5 ప్లస్ రేడియస్ వచ్చేసి R వచ్చేసి 0.7. ఓకే, సో 7 1s 7 0.1s. సో టోటల్గా 22 ఇంటూ 0.1 అంటే 2.2 వస్తుంది. సో 2 ఇంటూ 2.4 అంటే 4.8
ప్లస్ 2.5 ప్లస్ 0.7 అంటే 3.2. సో 2.2 ఇంటూ 4.8 ఇంటూ 3.2 అంటే మొత్తం 8 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 8 వస్తుంది. సో క్యాలిక్యులేషన్ చేస్తే 8 2 16, 8 2 16 ప్లస్ 1 17. సో 17.6 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్, దేర్ఫోర్ total surface area of the total surface area of the remaining solid to the nearest square centimeter, to the nearest square centimeter is, అంటే మనకి ఇక్కడ 17.6 అంటే దేనికి దగ్గరగా ఉంది? 18కి దగ్గరగా ఉంది. సో ఆన్సర్ ఈజ్ 18 స్క్వేర్ సెంటీమీటర్. చూడండి, ఇక్కడ మనం హైటు అలాగే డయామీటర్ సేమ్గా ఉన్నటువంటి సిలిండ్రికల్ అండ్ కొనికల్ క్యావిటీని తీసుకున్నాం. ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మ, గివెన్ ఇన్ఫర్మేషన్ 2.4 ఏమో సేమ్ హైటు, అలాగే 1.4 సెంటీమీటర్స్ ఏమో సేమ్ డయామీటర్ అనమాట. సో ఫస్ట్ కోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం, హైటు, రేడియస్, దాని నుంచి ఎల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సిలిండర్ తీసుకున్నాం, సిలిండర్ హైటు, రేడియస్ రాసేసాం. టీఎస్ఏ ఆఫ్ ది రిమైనింగ్ సాలిడ్ అంటే సిఎస్ఏ ఆఫ్ ది సిలిండ్రికల్ పార్ట్, అలాగే సిఎస్ఏ ఆఫ్ ది కోన్, అలాగే వన్ బేసే కదా రెండింటికి ఉంది కామన్గా. కాబట్టి చూడండి ఏమి రాస్తామంటే ఏరియా ఆఫ్ వన్ సిలిండ్రికల్ బేస్, ఇదనమాట ఈ పై పార్ట్ అనమాట. ఏరియా ఆఫ్ వన్ సిలిండ్రికల్ బేస్, రెండింటికి ఇది కామన్గా వచ్చింది కాబట్టి రిమైనింగ్ వచ్చేసి ఇది ఒక్కటే ఉంటుంది. సో సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ 2πRH, తర్వాత సిఎస్ఏ ఆఫ్ కొనికల్ పార్ట్ πRL, తర్వాత వన్ బేస్ ఏరియా πr². ఇక్కడ πrని కామన్ చేసి రిమైనింగ్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 17.6 స్క్వేర్ సెంటీమీటర్ వచ్చింది. కాబట్టి దానికి నియరెస్ట్ అని అడిగారు కాబట్టి 17.6కి నియరెస్ట్కి వచ్చేసి 18 స్క్వేర్ సెంటీమీటర్ ఉంటుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ అమ్మా. ఏ వుడెన్ ఆర్టికల్ వాజ్ మేడ్ బై స్కూపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్ యాజ్ షోన్ ఫిగర్ 12.11. ఇఫ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 10 సెంటీమీటర్ అండ్ ఇట్స్ బేస్ ఈజ్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్ అండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్ అన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక బౌల్ ఉంది, బాటంలో ఒక బౌల్ ఉంది. అంటే ఇవేంటి? హెమిస్పియర్స్ అనమాట. ఒక సిలిండరు, 2 హెమిస్పెరికల్స్ బౌల్స్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్ అంటే సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ అలాగే 2 ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్, 2 ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములా వేసి మనం చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఫిగర్లో మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఒక హెమిస్పెరికల్ బౌల్ ఉంది, అలాగే బాటంలో ఒక హెమిస్పెరికల్ బౌల్. ఓకే, సో ఇక్కడ మనం కానీ చూస్తే హైట్ వచ్చేసి సిలిండర్ హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. సిలిండర్ హైట్ ఎంత ఇచ్చారమ్మా? 10 సెంటీమీటర్ ఇచ్చారు. రేడియస్ వచ్చేసి క్లియర్గా మెన్షన్ చేశారు, 3.5 సెంటీమీటర్స్. రేడియస్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్. ఓకే, ఫస్ట్ మనం సిలిండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాద్దాం. సిలిండర్ హైట్ ఎంతమ్మా? 10 సెంటీమీటర్. రేడియస్ ఎంతమ్మా? 3.5 సెంటీమీటర్. నెక్స్ట్ వచ్చేసి హెమిస్పెరికల్ బౌల్ యొక్క రేడియస్ కూడా హెమిస్పియర్కి యొక్క రేడియసే కదా, 3.5 సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ టీఎస్ఏ ఆఫ్ ది ఆర్టికల్ ఈక్వల్స్ టు ఫార్ములా CSA of the cylinder plus 2 into surface area of hemisphere. Okay, CS of a cylinder formula 2πRH
ప్లస్ 2 ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. 2 ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అంటే 2πr². ఓకేనా, హెమిస్పియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr² అనమాట. సో ఇక్కడ మనం 2πrh ప్లస్ 2 ఇంటూ 2πr², 4πr² అవుతుంది. 2πrని కామన్ చేయండి. 2πr కామన్ చేస్తే ఇక్కడ హెచ్ ఉంటుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 2r మిగులుతుంది. హెచ్ ప్లస్ 2r, 2πr ఇంటూ హెచ్ ప్లస్ 2r. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ పై వాల్యూ 22/7, అలాగే ఆర్ వాల్యూ 3.5, హెచ్ వాల్యూ వచ్చేసి 10 ప్లస్ 2r, 2 ఇంటూ 3.5. సో 3.5 వన్స్, 3.5 టూస్, 2 వన్స్, 2 వన్స్. ఇంకా రిమైనింగ్ ఇక్కడ 22 ఉంది. 10 ప్లస్ 2 ఇంటూ 3.5 అంటే 7. సో 22 ఇంటూ 17 అనమాట. 17 2s 34, 17 2s 34 ప్లస్ 3 37, 374 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఏరియా అనమాట, రిక్వైర్డ్ టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో TSA ఆఫ్ ది ఆర్టికల్. సో TSA ఆఫ్ ది ఆర్టికల్ ఈక్వల్స్ టు 374 స్క్వేర్ సెంటీమీటర్. ఇక్కడ మనకి 2 బౌల్స్ ఉన్నాయి, హెమిస్పెరికల్ బౌల్స్, అలాగే ఒక సిలిండర్. హైట్ అనేది 10 సెంటీమీటర్ సిలిండర్ హైట్, రేడియస్ వచ్చేసి 3.5 సెంటీమీటర్. సో ఇక్కడ మనకి TSA ఆఫ్ ది ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి CSA ఆఫ్ ది సిలిండర్, అలాగే ఇక్కడ ఒక బౌల్, ఇది ఒక బౌల్, 2 సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ అన్నమాట. సో CSA ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πrh, నెక్స్ట్ 2 ఇంటూ 2πr², హెమిస్పియర్కి ఫార్ములా. తర్వాత ఇక్కడ 2πr కామన్ చేస్తే హెచ్ ప్లస్ 2r వచ్చింది. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 374 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 చూడండి. శాంత రన్స్ అన్ ఇండస్ట్రీ. శాంత runs an industry in a shed which is in the shape of a cuboid, okay, surmounted by a half cylinder, figure 12.12. If the base of the shed is of dimension 7 meter into 15 meter and the height of the cuboidal portion is 8 meter, find the volume of air that the shed can hold. Further, suppose the machinery in the shed occupies a total space of 300 cubic meter and there are 20 workers, each of whom occupy about 0.08 cubic meter space on an average, then how much air is in the shed అన్నాడు. ఇక్కడ పై వాల్యూని 22/7గా తీసుకోమన్నారు. శాంత అంట ఒక ఇండస్ట్రీని, అది కూడా ఏంటి, ఆ ఇండస్ట్రీ షెడ్ని ఎలా ఉంచిందంటే హాఫ్ ఏమో క్యూబాయిడ్ అట, తర్వాత వచ్చేసి హాఫ్ క్యూబాయిడ్, హాఫ్ ఏమో సిలిండ్రికల్ ఉందట. అయితే ఆ షెడ్ మెజర్మెంట్స్ చూస్తే లెంత్ 7 మీటర్స్, అలాగే 15 మీటర్స్ బ్రెత్ డైమెన్షన్స్ ఉన్నాయి. అంటే లెంత్ బ్రెత్ వచ్చేసి 7 మీటర్స్ 15 మీటర్స్ ఉన్నాయి, హైట్ వచ్చేసి 8 మీటర్స్ ఉందట. అయితే ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ షెడ్ కెన్ హోల్డ్ ఫర్దర్, సపోజ్ ద మెషినరీ ఇన్ ద షెడ్ ఆక్యుపైస్ టోటల్ స్పేస్ ఆఫ్ 300 క్యూబిక్ మీటర్. అయితే ఇక్కడ ఎంత ఎయిర్ని మనం ఆ షెడ్లో ఫిల్ చేయొచ్చు అని అడిగారు. అలాగే ఆ షెడ్లో మెషినరీ పార్ట్స్ అనేవి 200 క్యూబిక్ మీటర్ ప్లేస్ని ఆక్యుపై చేస్తే, ఓకే, 20 వర్కర్స్ యావరేజ్న 0.08 క్యూబిక్ మీటర్ ప్లేస్ని ఆక్యుపై చేస్తే ఆ షెడ్లో ఇంకా ఎయిర్ ఎంత ఉంది అని చెప్పి అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ షెడ్ అనేది ఎలా ఉందంటే క్యూబాయిడ్ హాఫ్ ఏమో సిలిండర్ ఉంది, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి క్యూబాయిడ్ మెజర్మెంట్స్ చూస్తే లెంత్ వచ్చేసి 15 మీటర్స్, తర్వాత బ్రెత్ వచ్చేసి 7 మీటర్స్, హైట్ వచ్చేసి 8 మీటర్స్ ఉన్నాయి. ఓకే, లెంత్ 15 మీటర్స్, బ్రెత్ వచ్చేసి 7 మీటర్, హైట్ వచ్చేసి 8 మీటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రిక్వైర్డ్ వాల్యూమ్ రావాలంటే
ఇక్కడ రిక్వైర్డ్ వాల్యూమ్ రావాలంటే. అలాగే సిలిండర్ మెజర్మెంట్స్ చూద్దాం. సిలిండర్కి సంబంధించిన మెజర్మెంట్స్. ఓకే, హైట్ అనేది ఈ హైటే క్యూబాయిడ్ లెంతే సిలిండర్ హైట్ అవుతుంది. సో క్యూబాయిడ్ లెంతే సిలిండర్ హైట్ అవుతుంది, అది 15 మీటర్స్ అనమాట. తర్వాత రేడియస్ వచ్చేసి 7లో హాఫ్ ఉంటుంది. రేడియస్ వచ్చేసి 7/2. ఇది చూడండి, రేడియస్ మొత్తం డయామీటర్ 7 కాబట్టి రేడియస్ వచ్చేసి అందులో హాఫ్ ఉంటుంది, 7/2. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రిక్వైర్డ్ వాల్యూమ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుందంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. హాఫ్ సిలిండర్ ఉంది కాబట్టి హాఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వాల్యూమ్ ఏమవుతుంది? L/B/H అవుతుంది. ప్లస్ హాఫ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే πr²H అవుతుంది. L వచ్చేసి 15, B వచ్చేసి 7, హైట్ వచ్చేసి 8 ప్లస్ హాఫ్ ఇంటూ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 7/2. సో r² కాబట్టి 2 టైమ్స్ రాస్తాం. హెచ్ వాల్యూ వాటమ్మా 15. ఓకే, ఈ 7కి క్యాన్సిల్ అయింది, 2 1s 2 11s. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 15 అనేది కామన్గా ఉంది. 15 × 7 అనేది కామన్గా ఉంది. 15 × 7 కామన్ చేస్తే 8 ప్లస్ ఇంకా రిమైనింగ్ ఏమన్నాయి 11/4 అనమాట. 8 + 11/4 చూద్దాం. 15 7s ఎంత? 105. 8 + 11/4 అంటే 4 2s 8. ఇంకెంత ఉంటుంది? 3 రిమైనింగ్ ఉంటుంది. 4 7s 28, 4 5s 20. సో 105 ఇంటూ 8 + 2.75 అంటే 10.75. సో 105 ఇంటూ 10.75, 105 ఇంటూ 10.75. సో 5తో చేద్దాం. 5 5s 25, 5 7s 35 + 2 37, 5 0 0 + 3 3, 5 1s 5. ఓకే, నెక్స్ట్ 0తో చేస్తే నెక్స్ట్ 1 తోటి 1 5 5, 1 7 7, 1 0 0, 1 1 1, 5 7 8, 5 + 7 12, 1 1. ఓకే, సో ఇక్కడ డెసిమల్కి ఆఫ్టర్ 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఎంత వచ్చిందమ్మా? 1128.75 క్యూబిక్ మీటర్. వాల్యూమ్ కదా, వాల్యూమ్కి యూనిట్స్ ఏమవుతాయి అంటే క్యూబిక్ మీటర్స్ వస్తాయి. అయితే ఇక్కడ మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ద టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై ద మిషనరీ ఎంత ఇచ్చారు? 300 క్యూబిక్ మీటర్ అని ఇచ్చారు. అలాగే ద టోటల్ స్పేస్ ఆక్యుపైడ్ బై ద వర్కర్స్ వచ్చేసి 0.08 క్యూబిక్ మీటర్. 1 person 0.08 క్యూబిక్ మీటర్స్ అనమాట. ఇక 20 persons ఉన్నారు కాబట్టి 20 × 0.08 ఏమైందమ్మా? 20 × 0.08 అంటే 1.6 క్యూబిక్ మీటర్. 28s 160. సో 1.6 క్యూబిక్ మీటర్ వస్తుంది దీన్ని మల్టిప్లై చేస్తే. కావాలంటే చూడండి, 0.08 × 20, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 0.16 × 10 ఉంటుంది. అప్పుడు డెసిమల్ ఇక్కడికి వస్తుంది, అంటే 1.6 వస్తుంది. సో 20 × 0.08 1.6 క్యూబిక్ మీటర్ అనమాట. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూమ్ అనమాట, ద వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్. రిక్వైర్డ్ వాల్యూమ్ అంటే ఇక్కడ ద వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఈక్వల్స్ టు, సో టోటల్ ఎంత వచ్చింది మనకి? 1128.75 - 300 - 1.6. ఈ రెండింటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 1128.75 ఫస్ట్ -300 - 1.6.
మైనస్ 300 1.6 మైనస్ 300 1.6. సో 5 మైనస్ 0 5, 7 మైనస్ 6 1, 8 మైనస్ 1 7, 2 మైనస్ 0 2, 11 మైనస్ 3 8. ఎంత వచ్చిందమ్మా? 827.15 827.15 క్యూబిక్ మీటర్. ఓకే, చాలా క్లియర్గా ఈ పిక్చర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒక క్యూబాయిడ్ ఆఫ్ సిలిండర్ అనమాట. సో రిక్వైర్డ్ వాల్యూమ్ అన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ప్లస్ హాఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనమాట. సో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒక ఫుల్ క్యూబాయిడ్ హాఫ్ సిలిండర్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ప్లస్ హాఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ద రిక్వైర్డ్ వాల్యూమ్. బట్ అయితే మనకి 1128.75 క్యూబిక్ మీటర్స్ వచ్చినప్పటికీ ఇక్కడ టోటల్ స్పేస్ ఎంత ఆక్యుపై చేసిన మిషనరీస్ అంటే 300. 20%, 1% 0.08 క్యూబిక్ మీటర్ ఎయిర్ ఆక్యుపై చేస్తే 20% 20 × 0.08 కాబట్టి 1.6 క్యూబిక్ మీటర్ వస్తుంది. సో ద వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ అన్నప్పుడు ఇందులోంచి ఇవి రెండు కూడా సబ్ట్రాక్షన్ చేస్తాం. అప్పుడు 827.15 క్యూబిక్ మీటర్ ఎయిర్ అనేది ఆ క్యూబాయిడ్ అలాగే సిలిండరు ఆక్యుపై చేస్తున్నాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.